నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ నిన్న ఆయన్ని అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే అండి. పోసాని కృష్ణమురళిని నిన్న అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. దీని మీద మీ స్పందన ఏంటి మేడం? నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు ఊహించింది. అంటే అరెస్టులు జరుగుతాయని తెలుసు కానీ ఇట్లా వెంటనే కృష్ణమురళి అరెస్ట్ అవుతాడని ఎవడు అనుకోవాలా. అయితే పోసానికి మాత్రం డౌట్ ఉందని తెలుస్తోంది మనకి. ఎప్పుడైతే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడో ఈయనలో భయం పట్టుకుని ఈయన తీర్థయాత్రలకు వెళ్ళాడని తెలుస్తోంది మనకి. శ్రీశైలం, కాశీ ఇట్లా అంతా వెళ్ళొచ్చట. అయితే పోసాని కృష్ణమురళి కథ తీసుకుంటే మనం మీకు పురి చూడండి, సన్యాసి అయిపోతుంది అట్లా ఉంటుందన్నమాట. ఎందుకంటే పులి నేను నాన్ వెజ్ తినడం మానేసానంటుంది. పులి కంకణం కథ మీకు తెలుసో లేదు, బంగారు కంకణం. అట్లాగా మన పోసాని కృష్ణమురళి గారు కూడా నవంబర్లో భయపడ్డాడు. నవంబర్లో ఒక డిజిటల్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మాట్లాడింది తప్పు కాదు, నేను తప్పు మాట్లాడలేదు, నేను మాట్లాడిందంతా కరెక్ట్ అన్నాడు. ఆ తర్వాత 2-3 రోజులకి అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే, నేను ఇంకా రాజకీయాల్లో ఉండను, ఏ పార్టీకి పని చేయను, నేను ఏమైనా తప్పు మాట్లాడుంటే నన్ను క్షమించండి, అంటే ఇంకా నన్ను అరెస్ట్ చేయకండి అన్నట్టుగా మాట్లాడాడు. అంతకుముందు నన్ను అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి, మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి అంటూ మాట్లాడిన పెద్ద మనిషి 3 రోజులకే మాట మార్చి ఇంకా నన్ను ఎవరు ఏమి అంటే నన్ను అరెస్ట్ చేయకండి సుమా, నేను ఇవాళతోటి రాజకీయాలు గుడ్ బై చెప్పేశాను, నేను ఇంకా సినిమా రంగంలో కొనసాగుతాను అని అన్నాడు. ఇది ఎప్పుడు నవంబర్లోనే ఎప్పుడో జరిగింది. ఇప్పుడు ఫిబ్రవరి. అంటే ఇప్పుడు ఎందుకు నెక్స్ట్ ఎవరు ఇప్పుడు ఎందుకు కృష్ణమురళిని అరెస్ట్ చేశారు అంటే అతను పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల మీద అసభ్యకరంగా మాట్లాడాడు. ఆ మాట్లాడటంలో కూడా ఇప్పుడు అందరూ కూడా మీరు గమనించండి, ఈ మై హోమ్ భుజియా ఏదైతే ఉందో ఇందులోనే ఉంటున్నారు. అది మామూలు ఫ్లాట్స్ కాదు, అది వెరీ లగ్జూరియస్ ఫ్లాట్స్ అండ్ చాలా అప్డేటెడ్ మోడల్ అనమాట. అంటే మనకి హైదరాబాద్లో తీసుకుంటే అంటే బెస్ట్ అని నేను చెప్పలేను కానీ ఉన్న వాటిలలో బెస్ట్. చాలా కాస్ట్లీ అని విన్నాం మనం. 22 కోట్లు 30 కోట్లు ఒక్కొక్క ఫ్లాట్. ఈ ఫ్లాట్స్లోనే వైసీపీకి చెందిన వాళ్ళందరూ ఉన్నారు ఆల్మోస్ట్. చాలామంది కూడా అందులో ఫ్లాట్స్ ఉన్నాయి. మరి ఇతనికి ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అంటే ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వల్లభనేని వంశీ అనేవాడు అక్కడ ఉన్నాడు, ఈయన ఉన్నాడు, రోజాకు ఉందని విన్నాం, కొడాలి నానికి ఉందని విన్నాం, అంబటి రాంబాబుకు ఉంది, అనిల్ కుమార్ యాదవ్కు ఉంది, ఇట్లా మొత్తం వైసీపీ వాళ్ళకే ఉంది. అంటే ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు రోజాకు ఒక 3,000 కోట్లు సంపాదించుకుంది, అంబటి రాంబాబు 5,000 సంపాదించుకున్నాడు, కృష్ణమురళి ఎంత సంపాదించుకుంటాడు? మహా సంపాదించుకున్నా ఓ 10 కోట్లు సంపాదించుకోవచ్చు. అతను రైటర్గా వచ్చాడు, డైరెక్టర్ అయ్యాడు, అండ్ దెన్ ఏమంటారు యాక్టర్ అయ్యాడు. ఎంత సంపాదించినా కూడా 10 కోట్ల కంటే ఉండదు. కానీ 22 కోట్లు 30 కోట్లు ఒక లగ్జూరియస్ ఒక ఫ్లాట్లో ఉండడమే కాకుండా అతను ఎలా ఇదంతా. తర్వాత వైసీపీ టైంలో అతనికి అదే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా, థియేటర్ అంటే ఇది చైర్మన్గా కూడా ఉన్నాడు. అది జరిగాకే ఇతను మొత్తం అంతా మారిపోయింది. ఇతను అసలు మామూలుగానే నేను చదువుకునేటప్పుడే కృష్ణమురళి మద్రాసులో ఉండేటప్పుడు మా యూనివర్సిటీకి వచ్చాడు. తర్వాత ప్రెసిడెన్సీలో చెప్తే ఎంఫిల్ చేశాడు, అక్కడనే ప్రొఫెసర్కి చెప్తే అదంతా జరిగింది. అప్పుడే నోరు విప్పితే బూతులు మాట్లాడేవాడు. సో ఇప్పుడు కొత్తగా మాట్లాడిందంటే ఇప్పుడు ఇలా తిట్టడాలంతా కూడా కొత్తగా వచ్చింది. అయితే వైసీపీ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్యాంకులో అందరూ డబ్బులు దాచుకుంటే వీళ్ళు బ్యాంకులో బూతులు దాచుకున్నారా అనేది ఒక సందేహం వస్తుంది మనకి. అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీ భార్యలకు ఇవన్నీ పట్టవా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భార్యకి పట్టదా? జగన్మోహన్ రెడ్డి భార్య ఆలోచించదా? ఇదేంటిది ఇలాగ బూతులు మాట్లాడిస్తున్నాడు నా భర్త, ఇలాంటి వాడితోటనే కాపురం చేస్తున్నాను అనుకోవాలిగా. బయట ఒక ఆడవాళ్ళని దూషించినప్పుడు, బూతులతో రెచ్చిపోయినప్పుడు వైసీపీ వాళ్ళు ఆవిడ ఖండించాలిగా. అదేవిధంగా వల్లభనేని వంశీ భార్య మొగుడిని వెనకేసుకొస్తోంది. మరి ఆ రోజు తిట్టినప్పుడు నువ్వేం చేయాలి? ఖండించాలి. ఇవాళ మీరు చూశారు, పోసాని కృష్ణమురళి భార్యకి జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి అమ్మ భయపడకు, ధైర్యంగా ఉండు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడ నువ్వేం చేస్తున్నావు? నువ్వు చూడటం లేదా? దేవుడు చూస్తాడు, కరెక్టే, చూశాడు కాబట్టి అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు చూశాడు అనేది ఆయనకు అర్థం కావట్లా.
దేవుడు చూడబట్టే ఇవాళ కృష్ణమురళి అరెస్ట్ అయ్యాడు. అంటే దేవుడు ఉన్నాడు ఇక్కడ. అన్యాయం జరగలేదు కాబట్టి దేవుడు చూస్తున్నాడు, అన్యాయం జరిగితే దేవుడు చూడలేదు అనుకోవాలి. ఇంకొక పెద్ద మనకు సందేహం ఏమొస్తుందంటే, ఇవాళ అసలు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, అది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. నాకు ఫోన్ లేదు, మీకు తెలుసు అఫిడవిట్లో అప్పుడు ఎలక్షన్స్ ముందు ఆయన నాకు ఫోన్ లేదని చెప్పాడు. మరి ఇవాళ ఎవరి ఫోన్లోంచి మాట్లాడాడు? ఫోన్ చేసి అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు ఆవిడికి? ఆవిడే తెల్లబోయింది అసలు ఫోన్ చేస్తే. మందులు 2 రోజులకే ఉన్నాయి. అసలు మీకు అందరికీ రోగాలు ఎందుకు వచ్చేస్తాయండి అరెస్ట్ అనేసరికి? అన్ని బయటకు ఎందుకు వస్తాయి? నిన్న ఎట్లా వాదిచ్చాడు కృష్ణమురళి, కాపీ నాకు ఇచ్చేసేయండి, నేను అది చూపించుకుని హాస్పిటల్లో ఆయన అడ్మిట్ అయ్యి ఆయన ఏమిటో అన్ని చూపించుకున్నాక వస్తాడట. అంటే మీ దాకా వచ్చేసరికి మీకు కాగితాలు ఇచ్చేయాలి, మీరు ఎప్పుడంటే అప్పుడు, మీరు ఎప్పుడు వచ్చి సరెండర్ అయితే అప్పుడు తీసుకోవాలి. పాపం చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి అసలు మీరు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వరు, మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పరు, తెల్లారగట్ట 3ంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. నిన్న అర్ధరాత్రి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. 8:45కి పోలీసులు వెళ్ళారు అక్కడికి. ఈ ప్రాసెస్ అయ్యేసరికి లేట్ అవుతుందిగా. దీని మీద చిలవలు పలవలు, ఇంకా సాక్షి వాళ్ళు చెప్పక్కర్లేదు. అసలు అక్రమ అరెస్టులు, అక్రమం అంటే ఏంటో వాళ్ళు చెప్పాలి, సక్రమం అంటే ఏంటి, అక్రమం అంటే ఏంటి అనేది వైసీపీ వాళ్ళు చెప్పాలి. సో ఇవాళ కృష్ణమురళితో మొదలయ్యి రెడ్ బుక్లో ఉండే పేర్లన్నీ వరుసగా బయటకు వస్తాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం చెప్పదలుచుకున్నానంటే, పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురైన ఎవరు? కృష్ణమురళి. ఎందుకంటే ఆయనకు ఆగ్రహం వచ్చింది, అప్పుడు బోరుగడ్డ అరెస్ట్ అయ్యాడు, మళ్ళీ వర్ర రాఘవరెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇప్పుడు ఈయన అరెస్ట్. వీళ్ళందరూ డిజిటల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు, బూతులు తిట్టిన వాళ్ళు. అది పవన్ పవర్ అంటున్నాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం వేరు, చంద్రబాబు నాయుడు గారు మనం తప్పు పట్టట్లా, ఆయన పద్ధతి వేరు, ఆయన అంటే హుందాగా చేస్తారు ఆయన. కానీ ఇది పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళది ఆ వేదన, ఆ బాధ వేరు. అంటే జనరేషన్ గ్యాప్లు మనం మాట్లాడుతాం. ఆ జనరేషన్ వేరు, ఈ జనరేషన్. ఈ జనరేషన్కి వెంటనే ఫలితం కనిపించాలి, ఆ జనరేషన్ వాళ్ళు ఓపిక పడతారు. ఈ జనరేషన్ వాళ్ళు ఓపిక పట్టారు, వెంటనే ఖచ్చితంగా లెక్క తీసేయాలి. సో ఇప్పుడు లెక్కలు ఒక్కొక్కరివి తేలుతున్నాయి. నెక్స్ట్ వరుసగా ఉన్నారు కదా, మనకి కొడాలి నాని ఉన్నాడు, రోజా గారు ఉన్నారు, మనం ఎందుకు కంగారు పడ్డాం? లెక్కలన్నీ సరిచేస్తారు ఏపీ పోలీసులు. ఏపీ పోలీసులకు ఆయన ఇవాళ చాలా మర్యాదగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, మీరు విన్నారో లేదో. అంటే మొన్న బట్టలు కూడా తీసి కొడతా అన్నాడు కదా, అందుకని ఇవాళ మీరు మీ 3 సింహాలకి మీరు మర్యాద ఇవ్వండి, మీ వృత్తి ధర్మాన్ని మీరు సక్రమంగా పాటించండి, ఇలాగ అరెస్టులు చేయకండి అంటూ చాలా నీతి బోధ చేశాడు. అంటే ఇవాళ చిత్రంగా మాట్లాడాడు. అంటే జగన్మోహన్ రెడ్డికి వంట బట్టని మాటలు ఇవాళ మనం విన్నామన్నమాట. అంటే మార్పు మొదలైంది ఎవరిలో? జగన్మోహన్ రెడ్డిలో భయం మొదలైంది. అయితే పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ కార్యకర్తలు కానీ, నేతలు కానీ వాళ్ళందరూ అంటున్నారు టీడీపీ వాళ్ళు కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. సరే, వీళ్ళ దగ్గర నేర్చుకుంటారు ఎలా చేయాలో. ఇప్పుడు కక్షపూరితంగా చేస్తున్నారు, మాకు సమయం వస్తుంది. దేనికి వస్తుంది? ఇంకొక పాయింట్ అండి, ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ, వీళ్ళు కమ్మ వాళ్ళు కావచ్చు, కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు, ఎస్టీలు, ఎవడైనా సరే, వీళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ఇంకొక 30 ఏళ్ళు అంటే ఓకే, ఖచ్చితంగా ఆయన 30 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ ఎలక్షన్స్లో నెగ్గుతాడు, మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు. కానీ పాపం వాళ్ళ లెక్క తప్పింది. అందుకని ఇవాళ ఊచలు లెక్క పెట్టే పనిలో వీళ్ళందరూ పడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.